నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యాంశాలను కానీ విశ్లేషించినట్లయితే జయహో జగజ్జేత ఈనాడు ప్రధాన సంచికలో ప్రధాన బ్యానర్గా వచ్చినటువంటి వార్త జయహో జగజ్జేత. భారతదే టీ20 ప్రపంచ కప్ ఉత్కంఠభరిత ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం. మెరిసిన కోహ్లీ, అక్షర్, హార్దిక్, బుమ్రా, హర్షదీప్. రాత్రి జరిగినటువంటి ఉత్కంఠభరితమైన పోరులో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించడం జరిగింది. ఇంతవరకు జరిగిన టీ20 ప్రపంచ కప్పుల్లో రెండోసారి భారత్ టీ20 ఫైనల్లో గెలవడం జరిగింది. మీ భద్రత మా బాధ్యత, మీ ఆకాంక్షలు నెరవేర్చడమే తక్షణ కర్తవ్యం. ఆర్థిక సమస్యలున్నా మీ సంక్షేమం కోసమే నిర్ణయాలు తీసుకున్నాం. పెంచిన పింఛన్తో ఆర్థిక స్వావలంబన భరోసా అందిస్తుందని ఆశిస్తున్నాం. సామాజిక భద్రతా పింఛనదారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ. రేపు పింఛన్ 1వ తేదీ పంపిణీ చేస్తున్నారు. అంటే ప్రతి నెలా పంపిణీ చేస్తున్నటువంటి పింఛన్కి ఇప్పుడు ఇవ్వబోయే పింఛన్కి కొంత వ్యత్యాసం ఉంది. అందుకనే రేపు ఒక రకమైన కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఒక రకమైన తిరునాళ్ళటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3,000 ఉన్నటువంటి పింఛను 4,000 పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ 4,000 రూపాయలను కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొస్తాం, అప్పటి నుంచి ఇవ్వటం జరుగుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఒక్కొక్క పింఛనుదారుడికి పెంచిన 4,000 పింఛన్, పాత ఎరియర్స్ 3,000 కలిపి దాదాపు 7,000 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ 7,000 రూపాయల పింఛను పంపిణీ కార్యక్రమంలో దాదాపు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా రేపు పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న చంద్రబాబు ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వస్తాను, పార్టీ కార్యకర్తల యొక్క సమస్యలను తెలుసుకుంటాను అని ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా నిన్న శనివారం రోజు మంగళగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలోనికి చంద్రబాబు గారు రావడం జరిగింది. ముఖ్యమంత్రి అయ్యి తొలి శనివారం ప్రజా స్వీకరణ కార్యక్రమం పెట్టడంతో ప్రజలతో నిన్న కిక్కిరిసిపోయింది, కార్యకర్తలు, ప్రజలు అందరితో కూడా. కాబట్టి ఎందుకంటే నిన్న తెలంగాణలో కేసీఆర్ భారీగా ఓడిపోవటం కానీ, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో ఓడిపోవటం కానీ జరగటానికి ప్రధానమైన కారణం వాళ్ళు ప్రజలతో కలగకపోవడమే. అంటే అక్కడ చంద్రశేఖర్ గారు కూడా ప్రగతి భవన్ అని ఒకటి కట్టుకొని ప్రజలకు అపాయింట్మెంట్, అసలు ఎమ్మెల్యే ఎంపీలకే అపాయింట్మెంట్ లేదు, ప్రజలతో కలిసే కార్యక్రమమే లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు ఎప్పుడూ కూడా క్యాంప్ ఆఫీసులో కానీ సచివాలయంలో కానీ ప్రజల దగ్గర వినతులు స్వీకరించిన ఆనవాళ్ళు లేవు, ఎప్పుడు ప్రజలతో కలిసింది కూడా లేదు. అంటే ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్రలో తిరిగి ప్రజలను అనేక రకాలుగా కలిసి అనేక రకాలుగా వాళ్ళకి హామీలు ఇచ్చి చెప్పడం జరిగింది. తర్వాత గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఒక్కరోజు కూడా ప్రజా స్పందన కార్యక్రమం కానీ ప్రజలతో కలిసే కార్యక్రమం కానీ పెట్టలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి అది కూడా ఒక ప్రధాన కారణం. ఎప్పుడూ కూడా ప్రజలతో ఉండే అలవాటు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో కలిసేదానికి అనేక కొత్త కార్యక్రమాలు ఫస్ట్ నుంచి కూడా చేయడం జరిగింది. అంటే ప్రజల వద్దగా పాలన కానీ, జన్మభూమి కానీ, తర్వాత ఇప్పుడు అధికారులు కలుస్తున్నట్టు గ్రీవెన్స్ కానీ, ఇవన్నీ ప్రజలతో అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మమేకం కావడానికి అనేక కొత్త కార్యక్రమాలు రూపొందించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకించి ప్రతి శనివారం ప్రజలతో కలుసుకునే కార్యక్రమాన్ని, పార్టీ కార్యకర్తలను కలుసుకునే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని చెప్పడం జరిగింది. స్టీల్ ప్లాంట్ను జరిపేసి రాజధాని కట్టేద్దామన్నారు. ప్రజావేదిక కూల్చేస్తామన్నప్పుడు షాక్కు గురయ్యాను. రాజధానిలో చంద్రబాబుకు భూములున్నాయని నిరాధార ఆరోపణలు, జగన్తో ఎదురైన అనుభవాన్ని వెల్లడించిన మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కి దాదాపు 2-3 నెలలు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏరికోరి ఎల్వి సుబ్రహ్మణ్యం అంటే అప్పుడు ఉన్న సిఎస్ మీద కంప్లైంట్ చేసి ఎలక్షన్ కమిషన్కి సిఎస్ని మార్పించడం జరిగింది. అప్పుడు అతను ఏరుకోరి తెచ్చుకున్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సిఎస్గా ప్రభుత్వం ఏర్పడక ముందు
నియమించడం జరిగింది. అప్పటి నుంచి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం 2019లో ఏర్పడిన తర్వాత కూడా అతన్నే సీఎస్గా కొనసాగించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే కొన్ని విచిత్రమైన నిర్ణయాలు, కొన్ని అసంభవమైన నిర్ణయాలతో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చాలా ఆశ్చర్యానికి గురయ్యి వాటిని వద్దు అని ఎదురు సమాధానం, అంటే వాటికి ఇది కరెక్ట్ కాదు సార్, ఇది కరెక్ట్ కాదని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పటం మూలాన తదనంతర కాలంలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని తప్పించడం జరిగింది. కాబట్టి అప్పుడు జరిగినటువంటి కొన్ని అనుభవాలను ఈనాడు దినపత్రికతో పంచుకోవడం జరిగింది. అంటే ఎప్పుడైతే 3 రాజధానులను నిర్ణయించుకోవడం చేశాడో, వైజాగ్లో దాదాపు అంతకుముందు అసెంబ్లీ సమావేశాల్లో రాజధాని గురించి చర్చ జరిగినప్పుడు ఏ రాజధాని ఏర్పరచాలన్నా కూడా 33,000 ఎకరాల ల్యాండు కావాలి అని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా. కానీ ఎలక్షన్ అయిపోయి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏర్పరిచిన అమరావతికి మేము ఒప్పుకోము, అమరావతి వద్దు, 3 రాజధానులు ముద్దు అని 3 రాజధానులు ఒకటిగా అమరావతిని చేసి ప్రధానంగా విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాలనే ఉద్దేశంతో అక్కడ స్థలాలు లేవు కాబట్టి అక్కడున్న స్టీల్ ప్లాంట్ని పక్కకు జరిపి లేదా దాన్ని తొలగించి అక్కడ రాజధాని కడదామని ప్రతిపాదన చేయడం జరిగింది. ఆ ప్రతిపాదనలు నాకు చాలా షాక్కు గురయ్యాయి, నేను ఆశ్చర్యపోయాను అని అప్పుడు జరిగినటువంటి అనుభవాల్ని ఈనాడు దినపత్రికతో వెల్లడించడం జరిగింది. అమరావతి పనులు పట్టాలెక్కించేందుకు సన్నాహాలు, పరిపాలనా నగరం మాస్టర్ ప్లాన్ నోటిఫై చేస్తూ ఉత్తర్వులు. అంటే 2014 నుంచి 19వ సంవత్సర కాలంలో అమరావతిలో భూములు సమీకరించి ఒక 33,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, దాదాపు 25 ఎకరాలు, మొత్తం 55,000 ఎకరాలు ఒక ల్యాండ్ బ్యాంకును ఏర్పరిచి సిఆర్డీ పరిధిలో పెట్టి సిఆర్డీలో ఒక మాస్టర్ ప్లాన్ ఏర్పరచడం జరిగింది. అంటే సింగపూర్లో ఉండే కన్సార్టియా ద్వారా ఒక రాజధాని డెవలప్మెంట్కి ఒక ల్యాండ్ మార్క్ని మాస్టర్ ప్లాన్ని ఏర్పరిచి దాన్ని సిఆర్డీ చట్టంగా ఏర్పరిచి దాన్ని అసెంబ్లీ ఆమోదించడం జరిగింది. కానీ తదనంతర పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సిఆర్డీ ప్లాన్ను మార్చడం జరిగింది. అంటే అప్పుడు ఉన్నటువంటి సిఆర్డీ ప్లాన్ మార్చాలంటే అప్పుడు ఉన్న చట్ట ప్రకారం సిఆర్డీ ప్లాన్ మార్చాలంటే దానికి పరిధిలో ఉన్నటువంటి పంచాయతీ అప్రూవల్ కావాలి, ప్రజాభిప్రాయ సేకరణ కావాలి అని పెట్టడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీ సెక్రటరీని బెదిరించి అక్కడ ఉన్నటువంటి ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్లు రిపోర్టు తయారు చేసుకొని సిఆర్డీ మాస్టర్ ప్లాన్లో కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారి తిరిగి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో అంటే అప్పుడు వీళ్ళు తయారు చేసినటువంటి మాస్టర్ ప్లాన్ని మళ్ళీ నోటిఫై చేస్తూ ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. అంజన్న సన్నిధిలో పవన్ కళ్యాణ్, తెలంగాణలో కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు. పవన్ కళ్యాణ్ గారు ఆంజనేయ స్వామి భక్తుడు, తెలంగాణలో ఉన్నటువంటి కొండగట్టు ఆలయంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దగ్గర ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. 1 నుంచి 8వ తరగతులకు ఉమ్మడి పరీక్ష విధానం రద్దు, విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తుందని హైకోర్టు వెల్లడి, విద్యా హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమని వ్యాఖ్య. మరొక విచిత్రమైన నిర్ణయం ఇది. అంటే ప్రాథమిక స్థాయిలో ప్రాథమిక విద్యలో ఉన్నటువంటి ప్రాథమిక హై స్కూల్ స్థాయిలో ఉన్నటువంటి 1 నుంచి 10వ తరగతుల వరకు ఉంటాయి. ఇందులో 1 నుంచి 8వ తరగతులకు మొత్తం ఉమ్మడి పరీక్ష విధానం ప్రవేశపెట్టడం జరిగింది. ఇది అసలు ఎక్కడైనా అర్థం ఉందా దీనికి? అంటే 1 నుంచి 8వ తరగతి అంటే 1వ తరగతి వాడు 6 ఇయర్స్ పిల్లవాడు, 8వ తరగతి దాదాపు 13 సంవత్సరాల పిల్లవాడు. 6 సంవత్సరాల పిల్లవాడి ఆలోచనకి 13 సంవత్సరాల పిల్లవాడు యొక్క ఆలోచన మెచ్యూరిటీకి ఎంతో తేడా ఉంటుంది. మరి 6 సంవత్సరాలు 13 సంవత్సరాలు మధ్య ఉన్న పిల్లలందరికీ కలిపి ఒకే ఉమ్మడి పరీక్ష అనేది ఎలా పెడతారు? ఇది ఒక అంతకుముందు ఉన్నట్టు తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలలో ఇది ఒక పనికిమాలిన నిర్ణయం. దీన్ని తదనంతరం హైకోర్టులో వేయటం ద్వారా హైకోర్టు ఈరోజు దాన్ని కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే ఇది విద్యా హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధము అని వ్యాఖ్యానించడం జరిగింది. రేషన్ మాఫియా అక్రమాలపై సిఐడి విచారణ. పేదల పట్టకొట్టి ఆఫ్రికన్ దేశాలకు బియ్యం తరలిస్తున్నారు. ద్వారంపూడి కుటుంబం అక్రమాలు చూసి ఆశ్చర్యపోయా. తనిఖీలు పూర్తయ్యే వరకు పోర్టులో బియ్యం ఎగుమతులు నిలిపివేత. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. కాకినాడ పోర్టుని వాళ్ళు
ఆస్తిలాగా మార్చుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ ద్వారా సరఫరా చేస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని మొత్తం కూడా కొనుగోలు చేసేసి అవి అక్రమంగా ఇతర దేశాలకి కాకినాడ పోర్టు సీపోర్ట్ నుంచి ఎగుమతి చేస్తున్నాడు. దీంట్లో ప్రధాన ముద్దాయి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇంతకుముందు కూడా అనేక రకాలుగా ఈ షిప్పులను పట్టుకొని కొన్ని వార్తలు రావటం కూడా జరిగింది. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి దాన్ని తర్వాత సైట్ చేయడం జరిగింది. నిన్న నాదెళ్ల పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదెళ్ల మనోహర్ కాకినాడలో ఉన్నటువంటి యాంకరేజ్ పోర్ట్లో ఉన్నటువంటి యార్డుల్ని గోడల్ని తనిఖీలు చేయడం జరిగింది. అక్కడ పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం అనేది అక్కడ ఉండటం జరిగింది. వాటన్నిటిని చూసి నాదెళ్ల మనోహర్ గారు ఆశ్చర్యపోయి పౌర సరఫరాల శాఖ అధికారులకి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని రకాల గోడల్లో ఉన్నటువంటి బియ్యం మొత్తం మీద సరుకు మీద ఒక నివేదిక తయారు చేయండి. ఈ నివేదికను ఆధారం చేసుకుని దీని మీద మనం సిఐడి విచారణకు ఆదేశిద్దామని చెప్పడం జరిగింది. ఇది ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు. అదేవిధంగా పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు నేటి నుంచి 4 రోజులు అక్కడే. తొలి 2 రోజులు ప్రాజెక్టు పరిశీలన, అధ్యయన పత్రాలన్నీ ఇప్పటికే సిద్ధం. చివరి 2 రోజులు మేధో మదనం. అంటే పోలవరం ప్రాజెక్టుకి సపరేట్గా ఇతర దేశాల నుంచి నిపుణులు రప్పించడం జరిగింది. ఆ నిపుణులు దాదాపు 4, 2 అమెరికా వాళ్ళు, 2 కెనడా వాళ్ళు రావడం జరుగుతుంది. వీళ్ళు పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా అధ్యయనం చేసి అక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు నిర్మించినటువంటి డయాఫ్రామ్ వాల్ను, ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యామ్ను పరిశీలించి అక్కడ ఉన్న లోపాలన్నింటినీ పరిశీలించి ప్రాజెక్టు పటిష్టతకి ఏ చర్యలు తీసుకోవాలి, వీటిని ఎలా మళ్ళీ వీటికి రిపేర్ చేయాలన్నా లేకపోతే తిరిగి నిర్మించాలన్నా అనే వాటన్నిటి మీద ఒక నివేదిక ఇవ్వటం జరుగుతుంది. అంటే వాళ్ళు వచ్చేలోపే ఒక నివేదిక నమూనాని సిద్ధం చేయడం జరిగింది. అంటే మనకు దాంట్లో కావాల్సిన అంశాలు ఏమేమిటి ప్రాజెక్టు పటిష్టతకు అని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం జరుగుతుంది. అదే ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి ముఖ్యాంశాలు. మనం మరొక ముఖ్యమైన అంశంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.